చంపేయ్, నరికేయ్, రక్తం ఏరులై పారాల్సిందే, ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే. ఆగండి, ఏంటి హింస, ఎందుకింత వైలెన్స్ అనుకుంటున్నారా? దీనికి రీజన్ నేను కాదండి బాబోయ్, మన దర్శకులే. ఈ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళ్తున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే వైలెన్స్ ను ఫ్యాషన్ లా ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా దర్శకులు కూడా హింస ఎక్కువగా ఉండే కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే గానీ వైలెన్స్ లో మాత్రం తగ్గేదలే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. బోయపాటి అఖండ, స్కంద లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగ యానిమల్ గురించి ఏం చెప్పాలి? ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే 100 మందిని చంపేస్తాడు హీరో. సలార్లోనూ వైలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్ కు ఎంత మందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ మధ్య హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి. మలయాళంలో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో కూడా పీక్స్ వైలెంట్ సినిమా. నాని హిట్ 3 మోతాదుకు మించి హింస ఉంటుంది. వీటితో పాటు చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా సినిమా, మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓవర్ వైలెన్స్ తోనే రానున్నాయి. తాజాగా బాగీ 4 టీజర్ చూస్తుంటేనే భయమేస్తుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ అంటూ యూట్యూబ్ కూడా అడ్డుకట్టేస్తుందంటే ఆ వైలెన్స్ రేంజ్ అర్థమైపోతుంది. మొత్తానికి రాను రాను హింస బాక్స్ ఆఫీస్ కు సక్సెస్ మంత్రంలా మారిపోతుంది.